దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. నెహెమ్యా కాలంలో నెహెమ్యా మరి యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి, ఆ పడిపోయిన ప్రాకారముల కొరకు కట్టడానికి ఆ విషయం తెలిసినప్పుడు ఎంతో కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర రాజు యొక్క సహాయం తీసుకొని, ఎప్పుడైతే యూదులందరినీ కూడా సమకూర్చి ఆ పని చేస్తున్నారో, గోడలు కట్టబడతా ఉండయో, అలాగే బీటిచ్చిపోయినటువంటి యొక్క ఆ పగుళ్ళన్నింటిని కూడా సరిచేస్తున్నారో, ఆ పరిస్థితులు చక్కగా కట్టబడుతున్నప్పుడు శత్రువులు అది చూడలేకపోయినారు. ఆ చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా వారు ఏమాత్రం కూడా సహించలేకపోయినారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 4:7 నుంచి మనం చూస్తే, అక్కడ సద్బల్లాటును, టోబియాను, అరబీలను, అమోనియులను, అష్టోదియులను, యెరూషలేము యొక్క గోడలు కట్టబడినన్యు, బీట్లన్నీ కూడా కప్పబడినన్యు వినినప్పుడు మిగుల కోపబడి యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చి పని ఆటంకపరచవాలని వారందరూ కట్టుకట్టి మమ్ములను కలవరపరచగా, వారందరూ కూడా ఈ పని జరుగుతున్నప్పుడు, గోడలు కట్టబడుతున్నప్పుడు పగుళ్ళు సరిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చక్కగా జరిగిపోతున్నాయి వీళ్ళకని శత్రువులు యుద్ధం చేయాలని వచ్చారంట. వాళ్ళని కలవరబెట్టేశారు. ప్రియ సహోదర సహోదరి, ప్రాకారము అనేది పట్టణానికి ఎంతో అవసరమైంది. ప్రాకారం లేకపోతే పట్టణము, శత్రు లోపలికి వచ్చి పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటాడు. కాబట్టి శత్రువులు అప్పటికే ప్రాకారాన్ని కూల్చేశారు, గుమ్మాలు కాల్చేశారు. తిరిగి ఆ ప్రాకారాన్ని కట్టిస్తున్నాడు నెహెమ్యా. ఆ కట్టుతున్న సమయాల్లో అక్కడ శత్రువులు దాన్ని చూసి భరించలేకపోయినారు. చక్కగా కట్టబడతా ఉండి ఆ పొగుళ్ళన్నీ సరిచేస్తూ ఉండారు. ఎలాగైనా మన యొక్క కట్టడాలను మనం ఆటంకపరచాలి, ఈ పని జరుపుకోకుండా మనం చూడాలని, అడ్డుపడాలని వారందరూ కూడా ఆ పని జరుపుకొని చేయాలని చూస్తున్నప్పుడు వారు చాలా కలవరపడిపోయారంట. ఈ రోజున మన కుటుంబాల మీద కూడా సాతాను అనేక విధాలుగా చక్కగా ప్రార్థనలు నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని విని దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, మరి అపవాదైనటువంటి వాడు మనల్ని ఏదో విధంగా ఆటంకపరుస్తూ ఉంటాడు. మన కుటుంబాలు చక్కగా కట్టబడుతున్నప్పుడు, చక్కగా ప్రార్థనలు నడుస్తున్నప్పుడు, ఆ ప్రార్థన నుంచి తప్పించడానికి, దేవుని మార్గంలో తప్పించడానికి సాతాను ఎన్నో విధాలుగా వాడి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నువ్వు బాగుపడతావు, వాడికి ఇష్టం లేదు. నువ్వు జీవితం బాగుపడాలంటే వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడి యొక్క పని ఏంటంటే నిన్ను పాడు చేయటమే వాడి పని. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో అప్పుడు వాడు కలవరపరుస్తూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు, సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి శత్రువు ఎప్పుడు కూడా మనల్ని ఏదో విధంగా మన ఆటంకపరచడమో, మన మనసుని, మన యొక్క ఆలోచనలను పక్కకి డైవర్ట్ చేయటమో, ఏదో విధమైనటువంటి యొక్క రీతిగా వాడు పనిచేస్తూ ఉంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా కలవరపడిపోయారండి. ఏంటి మా పరిస్థితులకు అయిపోయిందని. అయితే వారు చేసిన పని అంటే, మేము మా దేవునికి ప్రార్థన చేసేదేమి. ఎప్పుడైతే శత్రువు కలవరపరిచాడో, ఎప్పుడైతే వాళ్ళ మీదకు వస్తున్నారో, వాళ్ళు చేసిన పని అంటే మొదటిగా దేవునికి ప్రార్థన చేశారు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎటువంటి కలవరాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు నీ మీద వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు వెళ్తున్నా, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మొదటగా దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు దావీదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చున్నావు? యెహోవా వల్లనే నా సహాయం కలుగును. దేవుడే మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కుడు, నిద్రపోడు అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకనే వాళ్ళు చేసిన పని అంటే దేవునికి ప్రార్థన చేశారు. రెండవదిగా చూస్తే, వారు భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచినారు. రాత్రింబగళ్ళు కూడా వారు కావలి ఉంచి దేవుని పనిని
ఆటంకపడుకోకుండా శత్రువులను జయించడానికి దేవునికి ప్రార్థన చేశారు. ప్రియ సహోదర సహోదరి, నీ ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు, విసుగక నిత్యం ప్రార్థన చేయండి, మెలకుగుండి ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆటంకాలన్నీ పోతాయి. శత్రువుని దేవుడు నిర్మూలన చేస్తాడు. మన సమస్యలన్నీ కూడా పోతాయి. మన కష్టాల నుంచి, మన శ్రమల నుంచి, శోధల నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి వాళ్ళు కావలి కాసే రాత్రింబగల్లో ప్రార్థనలో ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పనిలో ఉన్నారు, వాళ్ళు కడుతున్నారు. ఆ పనికి ఆటంక కలిగించడానికి ఎన్నో విధాలుగా శత్రువు మీదకి వచ్చినప్పటికీ వాళ్ళు చేసిన పని అంటే దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఎంతో బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, శత్రువుల మీద విజయాన్ని కలుగ చేస్తాడు, మన సరిహద్దుల్లో కూడా సమాధానాన్ని నెమ్మదిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రభువు యందు విశ్వాసం ఉంచండి. నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆటంకాలు సహజంగా వస్తాయి, కానీ వాటన్నిటిలో కూడా మనకి జయాన్ని కలిగించే దేవుడు మనకున్నాడు. ప్రభు కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చినట్లు ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. దర్శించండి, దీవించిన ఆయన శత్రువైన అపవాది మేము విశ్వాస జీవితంలో ఎదుగుతున్న ఎన్నో ఆటంకాలు, సమస్యలు, కలవరాలు తీసుకొస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు చూశారు భక్తులు అనేక మంది. కాబట్టి ప్రార్థన జీవితం దయచేయండి, నీ మీద అనుకునేవారుగా చేయండి ప్రభా. సమస్త కలవరాల నుంచి విడిపించున్నాయన, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, దీవించున్నాయన. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.